వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి ఈ రోజు హేమ హంగామాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంట్రా అంటే డబుల్ ఇస్మార్ట్ జోరు పెంచేశాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ 15కి సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. ఇంకా ఓన్లీ కొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. సో డబ్బింగ్ పనులు, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా వేగంగా చేసేస్తున్నారని చెప్పొచ్చు. రీసెంట్గానే లైక్ మూవీ టీమ్ రామ్ డబ్బింగ్ చెప్తున్నటువంటి కొన్ని గ్లిమ్స్ అండ్ అవి రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఈ సినిమా మీద ఎప్పటి నుంచో ఒక బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. దాన్ని డబుల్ ట్రిబుల్ చేసేయడానికి ఈ వర్క్స్, ఈ గ్లిమ్స్ అవన్నీ వదలడం కూడా మంచి సినిమాకి అసెట్గా అవుతుందని చెప్పేసి మూవీ టీం అంతా కూడా భావిస్తున్నారు. అందరికీ తెలుసు ఆఫ్టర్ లైక్ పూరి అండ్ రామ్ కంబ్యాక్ లో వచ్చినటువంటి లైక్ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి ఇస్మార్ట్ శంకర్ ఎంత హిట్ అయిందో అని. సో దాంతో రామ్ కి ఇంకొక ఇన్నింగ్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. అప్పుడు దాకా ఉంటున్నటువంటి కెరియర్కి ఒక మాస్లో ఒక మార్కబుల్ అంటే ఇస్మార్ట్ శంకర్ అంటే రామే గుర్తొస్తాడు అన్నట్టు క్రియేట్ చేసినటువంటి సినిమా. సో దాన్ని ఆఫ్టర్ రామ్ ఒక డిజాస్టర్ ఫ్లాప్ చూసిన తర్వాత, లైగర్ తోటి పూరి జగన్నాథ్ గారు కూడా డిజాస్టర్ ఫ్లాప్ చూసిన తర్వాత ఈ రెండు ఫ్లాప్ని కవర్ చేయడానికి వీళ్ళిద్దరైతే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్, అది కూడా డబుల్ ఇస్మార్ట్ తోటి. సో మరి డబుల్ ఇస్మార్ట్ శంకర్కి నిర్మాత మీరు అందరికీ తెలుసు, మన చార్మి కౌర్ గారు దీన్ని నిర్మిస్తున్నారని చెప్పేసి. అండ్ ఇంత అద్భుతమైన సినిమాకి అప్పట్లో ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్, అప్పటి సెన్సేషన్ డైరెక్టర్ అయినటువంటి మణి శర్మ గారు అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది మనందరికీ తెలిసిందే. సో పాటలు ఆల్రెడీ 2 రిలీజ్ అయినాయి, అవి 2 కూడా బాగున్నాయని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ, డబ్బింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఫ్యాన్స్లో మొన్నటి దాకా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండేది, ఏంట్రా ఈ సినిమా వస్తుంది, ఆ సినిమా వస్తుంది, రామ్ సినిమా ఏమైపోతుందని. బట్ ఆఫ్టర్ రిలీజింగ్ దిస్ గ్లిమ్స్ వాళ్ళకు కూడా చాలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. ఖచ్చితంగా సినిమా కాస్తంత హిట్ టాక్ వస్తే చాలు, కలెక్షన్స్ మామూలుగా ఉండవు, మొత్తం మోగిపోతుంది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్కి ఆ క్రేజ్, ఆ ఫ్యాన్ బేస్ ఉంది. సో పార్ట్ 2 వస్తుందంటే దాన్ని మించి స్టాండర్డ్స్ అయితే పెట్టాలి. అందరికీ తెలుసు పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ ఏ రేంజ్లో ఉంటుంది, ఏ లెవెల్లో ఉంటుంది. ఎంతో మంది డైరెక్టర్స్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు పూరి జగన్నాథ్ గారు. మరి ఆయన ఫ్రాంచైజ్ నుంచి వస్తుందంటే డబుల్ ఇస్మార్ట్ మీద కూడా హోప్స్ అయితే చాలా 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 ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఆగస్ట్ 15కి చాలా అంటే చాలా 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 లైక్ కాంపిటీషన్ ఉంది. విక్రమ్ గారి తంగ్లన్ ఉంది, రవితేజ గారి మిస్టర్ బచ్చన్ ఉంది, రామ్స్ ఈ సినిమా ఉంది. అలాగే బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా డబుల్ ఇస్మార్ట్ శంకర్కి అయితే క్రేజ్ అలాగే ఉంది. హిందీలో కూడా మంచి పోటీ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాడు. మనం కూడా ఇక ఈ సినిమా ఎలా ఉంది అని ఏంటి చూడాలి అనుకుంటే మాత్రం ఇంకొన్ని రోజులైతే మనం వేచి చూడాల్సిందే. మరి ఈ అద్భుతమైన పార్ట్ 2లో రామ్ సరసన కావ్య థాపర్ అయితే నటిస్తుంది. మరి చూడాలి వీళ్ళిద్దరు కాంబో ఎలా ఉంటుందో. చోడు చింత ఆ సాంగ్లో అయితే ఇరగదీస్తారని చెప్పాలి ఇద్దరు డ్యాన్స్ అయితే. మరి లెట్స్ సీ సినిమా బాగుంటుందో బాగోదో, మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామా, వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదా అన్న తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని రోజులైతే వెయిట్ చేయాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరైతే అసలు వెయిట్ చేయొద్దు. ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.